హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను ఇక్కడైతే నెయిల్ ఆర్ట్ చేయించుకోవడానికి అని వచ్చేసాను. సో మాకు ఇప్పుడు అనేది ఫ్రెషర్స్ డే అనేది జరుగుతుంది కాలేజ్లో. నా నెయిల్స్ చూస్తే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ అందరూ చేయించుకున్న నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళాను నెయిల్ ఆర్ట్ చేయించుకోవడానికి. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే వెళ్ళగానే మనం ఏమైతే నెయిల్ పాలిష్ ఉందో దాన్ని మొత్తం రిమూవ్ చేసి దానికి ఎడ్జెస్లో అనేది మనకి స్కిన్ అనేది ఉంటుంది కదా, సో అదనేది రిమూవ్ చేస్తున్నారు. అక్కడ రిమూవ్ చేసి ఏమన్నా ట్యాన్ లాంటిది మట్టి లాంటిది ఏమన్నా మన నెయిల్లో కనుకుంటే అది రిమూవ్ చేస్తారు. అది ఒక మిషన్ ఉంది ఫ్రెండ్స్. అంటే చాలామంది నెయిల్స్ అనేది ఒకే షేప్లో ఉండవు కదా, సో డిఫరెంట్ పోర్షన్స్ ఉంటారు, డిఫరెంట్ నెయిల్స్ ఉంటాయి. సో దానికి కూడా మిషన్కి కూడా సో మనకి షార్ప్ అది అనేది ఉంది, కొంచెం లావుగా ఉండేది కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత వీళ్ళు షేప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నా ఓన్ నెయిల్స్ని వాళ్ళు అనేది షేప్ చేస్తున్నారు. షేప్ చేసేటప్పుడు అయితే నాకైతే చాలా పెయిన్ వచ్చింది. అది చిన్నది రబ్ అయినా స్కిన్కి టచ్ అయినా సరే మనకి స్కిన్ అనేది లేచిపోతుంది, చాలా పెయిన్ వస్తుంది. సో నాకైతే 2 ఫింగర్స్కి అనేది స్కిన్ లేచిపోయింది, చాలా పెయిన్ వచ్చింది. సో ఇది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వీళ్ళు కూడా. వాళ్ళ ఆర్ట్ కూడా వచ్చేసి చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే దాంట్లో షేప్ చేసే దాంట్లో కూడా మనకి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఎక్కువ రఫ్ది ఉంది అండ్ ఏంటంటే సాఫ్ట్ కూడా ఉంది. సో సాఫ్ట్ దాంతో చేయమన్నా నేనైతే. సో అది షేపింగ్ అనేది అయిపోయిన తర్వాత స్కిన్ అనేది కట్ చేస్తున్నాను. ఏదైతే మనకి రబ్బింగ్కి రాదో సో దాని అనేది ఎడ్జెస్లో చాలా కార్నర్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, చిన్నది స్కిన్ అనేది ఉంటుంది నెయిల్స్ దగ్గర, అది అనేది కట్ చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళ దగ్గర చాలా మిషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మిషన్ యూజ్ చేస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత సో నా హ్యాండ్స్కి ఏ ఫింగర్కి ఏ నెయిల్ అయితే సెట్ అదో అది అనేది షేప్ అనేది చూస్తున్నారు. సో మనకి థంబ్ ఫింగర్ అనేది ఒకలా ఉంటుంది, ఎక్స్టర్నల్ అనేది ఒకలా ఉంటుంది, లిటిల్ ఫింగర్ అనేది కూడా ఒకలా ఉంటుంది. సో వచ్చేసి దేనికి అదే అనేది సపరేట్ చేస్తున్నారు. సో మనకి షేప్స్ అనేది దొరికిన తర్వాత వాళ్ళు ఆ ప్లాస్టిక్ నెయిల్కి అనేది ఒక గ్లూ టైప్ అనేది అప్లై చేస్తున్నారు. ఆ గ్లూ టైప్ అప్లై చేసిన వెంటనే మనకి ఫింగర్స్కి అనేది అటాచ్ చేస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత నెయిల్ అనేది చాలా లాంగ్ ఉంది కదా, సో అది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్, మీన్స్ ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఉంచి తర్వాత అనేది కట్ చేస్తున్నారు నెయిల్. ఆ కట్ చేసేటప్పుడు కూడా నాకైతే పెయిన్ వచ్చింది, ఎందుకంటే అది ప్లాస్టిక్ కదా. ప్లాస్టిక్ వచ్చేసి మన స్కిన్కి అనేది అంటుకుని ఉంది. సో కటింగ్ చేసేటప్పుడు పెయిన్ వచ్చింది. సో నేనేమన్నా కొంచెం లాంగ్ అనేది పెట్టమన్నా. నాకు ఎప్పటి నుంచో లాంగ్ నెయిల్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ట్రై చేసినా నాకు అనేది నెయిల్స్ అనేది గ్రో అవ్వదు, ఎందుకంటే నా నెయిల్కి వచ్చేసి లేయర్ అనేది వచ్చేస్తుంది. నా నెయిల్స్ చాలా డెలికేట్ ఉంటుంది. సో అది షేప్ ఎంత లాంగ్ అంతా అయిపోయిన తర్వాత అది కూడా మళ్ళీ ప్లాస్టిక్ కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ని కూడా వాళ్ళు షేప్ చేస్తున్నారు. వాళ్ళు అడిగారు ఓవెల్ కావాలా లేదంటే రౌండ్ కావాలా అని చెప్పేసి. నేనన్నా ఓవెల్ చేయమన్నా. ఓవెల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ రఫ్ చేస్తున్నారు అక్కడ. సో మనకి ఒరిజినల్ నెయిల్ కాకుండా ప్లాస్టిక్ నెయిల్ కూడా మనకి షేప్ రావాలి కదా. సో మనకి బయట కనిపించేది ఏంటంటే ప్లాస్టిక్ నెయిలే కనిపిస్తుంది. సో అది కూడా షేప్ చేస్తున్నారు. షేపింగ్ అయిపోయిన తర్వాత మనకి నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది. ఇప్పుడు రఫ్ చేసేటప్పుడు అయితే నాకైతే ఏం పెయిన్ రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది ప్లాస్టిక్ నెయిల్ పైన రఫ్ చేస్తున్నారు కదా. సో అందుకనే నాకైతే ఏం పెయిన్ రాలేదు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు గ్లూ టైప్ అప్లై చేస్తున్నారు. అదొక టైప్ ఆఫ్ గ్లూ, మనకి నార్మల్ అనేది దేనికి సెట్ అవ్వదు, అది ఓన్లీ నెయిల్స్కి మాత్రమే సెట్ అవుతుందంట. గ్లూ టైప్ ఆఫ్ అప్లై చేస్తున్నారు. అది వెంటనే అప్లై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది డ్రై అయిపోతుంది అంట. ఇప్పుడు మనం నెయిల్ పాలిష్ వేసుకోవద్దప్పుడన్నా సరే పైన క్యాప్ పైన ఏదైనా క్లోజ్ చేసి అప్పుడు మనం నెయిల్ పాలిష్ అనేది వేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, వాళ్ళు మళ్ళీ ఆ ప్లాస్టిక్ నెయిల్ పైన ఏదో ఒక లైక్ సాలిడ్ టైప్ ఏదో వేస్తున్నారు, అది నాకు కూడా తెలియదు. సో చూడండి అక్కడ నేను అడిగా ఫ్రెండ్స్, బ్రష్ ఎందుకు రొటీన్గా మీరు రిపీటెడ్గా క్లీన్ చేస్తున్నారు, ఆల్రెడీ యూజ్ చేసిందే కదా, నెయిల్స్దే కదా, యూజ్ చేసేచ్చు కదా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అలా చేయకూడదు మేడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే బ్రష్ అనేది హార్డ్ అయిపోతుంది అంట. అండ్ ఏంటంటే ఆ సాలిడ్ టైప్ కూడా మనకి హార్డ్ అవుతుందంట. సో అందుకని చెప్పేసి అట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. అక్కడ దేంట్లో అయితే డిప్ చేసి మనకి నెయిల్కి అనేది అప్లై చేస్తున్నారో అప్లై చేసేది చాలా స్మాల్ అమౌంట్, స్మాల్ క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారు వాళ్ళు. ఎంత చిన్న క్వాంటిటీ తీసుకున్నారో దాన్నే మొత్తం నెయిల్ మొత్తం అప్లై చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఇది థంబ్ ఫింగర్ కదా, కొంచెం బ్రాడ్ ఉంటుంది, దీనికి ఎక్కువ తీసుకోవాలి అన్నది ఏం లేదు. ఏ ఫింగర్ కన్నా సరే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నారు, చిన్నదే తీసుకున్నారు. సో అది ఎక్కువ పెడితే కనుక మనకి ఫింగర్స్ అనేవి బరువు వస్తుందంట. హ్యాండ్ అనేది బరువు వస్తే కనుక మళ్ళీ మనకి అదొక ఫీలింగ్ వస్తుంది కదా, ఏదో బరువుగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది.
సో ఇక్కడ కూడా టైం ఎక్కువ తీసుకుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి మనకి షేప్కి తగ్గట్టు మనం అప్లై చేయాలి కదా. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంది. మనం ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంది అంటే రఫ్ చేసే దగ్గర టైం తీసుకుంది, అండ్ నేను సాలిడ్ పెట్టే దగ్గర టైం తీసుకుంది. లేదంటే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. అది అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్కి చేయించేసాను నేనైతే. 2 హ్యాండ్స్కి అయిపోయిన తర్వాత నేను రెడ్ కలర్ అడిగా, మా మమ్మీ అయితే యాక్సెప్ట్ చేయరు, రెడ్ కలరే పెట్టుకోవాలి, నెయిల్ పాలిష్ పిచ్చి పిచ్చి కలర్స్ ఏం పెట్టొద్దు అంటారు. సో మమ్మీకి ఇష్టం అని చెప్పేసి నేనైతే రెడ్ కలర్ అనే పెట్టేసాను. మధ్యలో అంటే మనకి డిజైన్ కనిపించాలి కాబట్టి మధ్యలో 2 ఫింగర్స్కి అనేది నేను లైట్ పింక్ షేడ్ టైప్ అప్లై చేయించాం. సో వాళ్ళు ఏంటంటే ఒక హ్యాండ్కి నెయిల్ పాలిష్ వేసిన తర్వాత, ఒక లేయర్ నెయిల్ పాలిష్ వేసిన తర్వాత దాన్ని డ్రైయర్లో పెట్టమన్నారు. ఆ డ్రైయర్ కూడా వాళ్ళకి టైమింగ్స్ ఉంటుంది, 100 వరకు వచ్చే 100 వరకు డ్రైయర్లోనే పెట్టమన్నారు, తీయొద్దన్నారు. సో అలానే పెట్టాను నేను. కానీ నాకైతే చాలా పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్, హ్యాండ్ ఇట్లా గాలిలో ఉంచడం అనేది. సో ఆమె కూడా అనేది పెయిన్ వస్తుందా అని అడిగింది. సో లేదు పర్వాలేదు చేసేయండి అని చెప్పేసి చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, వెంటనే నేను డ్రైయర్లోనే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అనేది డిజైన్ చేస్తున్నారు. ఆ డిజైన్ నేనేం సెలెక్ట్ చేసుకున్నానంటే చాలా సింపుల్ డిజైన్ అక్కడ. సో మనకి మిడిల్ ఫింగర్స్ రెండిట్లో ఎడ్జెస్లో అనేది మనకి చెమ్కీస్ అనేది వస్తుంది అంతే, పెద్ద మోడల్ ఏం కాదు, చాలా ఈజీ అయిపోయింది. సో దీనికి వచ్చేసి ఏమి పెద్దగా టూల్స్ కూడా ఏం యూజ్ చేయలేదు వాళ్ళు, జస్ట్ 2 బ్రషెస్తో అప్లై అయిపోయింది. కానీ నెయిల్ పాలిష్ అయితే వాళ్ళు 4 టైప్ ఆఫ్ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి రెడ్ కలరు, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి షైనింగ్ ఒకటి వస్తుంది, అండ్ పింక్ కలర్ ఒకటి, అండ్ గ్లిటర్ టైప్ ఒకటి వేసారు. సో 4 నెయిల్ పాలిషెస్తో అనేది నా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో వచ్చేసి నేను టోటల్ లుక్ అనేది నేను పెడతాను, నెయిల్ ఆర్ట్ అనేది ఎలా ఉందో. మీకు కూడా కావాలంటే చెప్పండి, మీకు అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతా. మీకు కూడా నచ్చితే కనుక చూడండి. నేను ఆమె కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అనేది పెడతాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఆమె ఎక్స్పర్ట్ అంటే ఇందులో. సో ఆమె ఇంచుమించు 1 ఇయర్ నుంచే ట్రైనింగ్. లాస్ట్లో అనేది మనకి మళ్ళీ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అనేది మనకి షైనింగ్ పెయింట్ వేస్తా అన్నారు. సో ఇది వచ్చేసి నా అవుట్లుక్ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.